టీడీపీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ సమన్వయకర్త వల్ల శ్రీనివాసరావు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి గాజువాక వరకు ప్రయాణించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా నష్టాలను వివరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు భరత్. పల్లా శ్రీనివాస్ గారు నేను బస్ ప్రయాణం చేయడం జరిగింది. గతంలో కూడా కొన్ని నెలల క్రితం బస్ ప్రయాణం చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే సామాన్య ప్రజలు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, బస్ మీద ట్రాన్స్పోర్టేషన్ మీద వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఉన్నాయా ప్రభుత్వానికి అండ్ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు, వృత్తి చేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళతో ప్రయాణం చేస్తే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటా అనే ఉద్దేశంతో వాళ్ళ స్వభావం చాలా బాగుంది. వాళ్ళ కోసం ఇంకా మంచి వాతావరణం తయారు చేసి ఉద్యోగాలు బాగా తయారు చేయాలనే విశాఖపట్నం పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి భరత్ గారితో కాంప్లెక్స్ నుంచి గాజువాక వరకు బస్సులో రావడం జరిగిందండి. భరత్ గారికి ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఏ విధంగా అక్కడ ప్రయాణికులు కావచ్చు, లేకపోతే అందులో ప్రయాణం చేసినటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పేసి